హాయ్ వ్యాస్, వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్ 6th క్లాస్ సైన్స్ న్యూ టెక్స్ట్ బుక్లోని థర్డ్ లెసన్ పదార్థాలను వేరు చేయటకు సంబంధించి లైన్ టు లైన్ నోట్స్ మీకోసం మోస్ట్ ఇంపార్టెంట్ నోట్స్ ఫర్ డిఎస్సి ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ కోసం. ఎస్, సిబ్బి గరిటె అంటే ఏంటి? టీ స్టెయినర్ ఏమంటారు? సిబ్బి గరిటె. ధాన్యంను దుబ్బల నుండి వేరు చేయుట. దుబ్బు అంటే పనల నుండి ధాన్యాన్ని వేరు చేయుట. పాలు లేదా పెరుగు నుండి వెన్నను వేరు చేయుట. మరియు జిన్నింగ్ అనే ప్రక్రియలో పత్తి దారాల నుండి గింజలను వేరు చేయు ప్రక్రియ ఏంటి? జిన్నింగ్. బియ్యం నుండి రాళ్ళను వేరు చేయటం. ఇదంతా వీటి పదార్థాల నుంచి వేరు చేయు పద్ధతులు అన్నమాట. సో వేరు చేయుటకు గల కారణాలు ఏంటి? అసలు ఎందుకు వేరు చేయాలి పదార్థాల నుండి అంటే చూడండి, ఉపయోగపడే రెండు విభిన్న అంశాలను వేరు చేయుట, ఉపయోగపడని అంశాలను తొలగించుట, మలినాలు లేదా హానికరమైన అంశాలను తొలగించుట. సో ఈ సందర్భాల్లో మనము పదార్థాల నుంచి వేరు పదార్థాలను వేరు చేయడం జరుగుతుంది. సో అలా వేరు చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ వన్, చేతితో వేరు చేయుట. గోధుమలు, బియ్యం లేదా పప్పుల నుండి ధూళి, రాయి, పొట్టు వంటి కొంచెం పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి మలినాలను వేరు చేయడానికి మనము చేతిని యూస్ చేస్తాం కాబట్టి ఈ పద్ధతిని చేతితో వేరు చేయుట అంటారు. సో మలినాల మోతాదు తక్కువగా ఉన్నప్పుడు ఈ పద్ధతి అనువైనది. బియ్యంలో మలినాల మోతాదు తక్కువగా ఉన్నప్పుడు ఏ పద్ధతిని ఉపయోగించి వేరు చేస్తాము అంటే చేతితో వేరు చేయుటను ఉపయోగిస్తాం. సో నూర్పిడి అనే పద్ధతి. దుబ్బలంటే పనలని చెప్పుకున్నాం కదా. సో దుబ్బలు మొదలైన వాటి నుండి ధాన్యాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతిని నూర్పిడి అంటారు. ఈ పద్ధతిలో ధాన్యపు గింజలను వేరు చేయడానికి వాటి దుబ్బలను నేలకు కొడతారు. సో నూర్పిడి అంటే దుబ్బలను నేలకు కొట్టి ధాన్యాన్ని వేరు చేయడం. సో కొన్నిసార్లు ఎద్దుల సహాయంతో కూడా నూర్పిడి చేస్తారు. పెద్ద మొత్తంలో ధాన్యాన్ని నూర్పిడి చేయడానికి యంత్రాలు కూడా ఉపయోగిస్తున్నారు ప్రజెంట్ వ్యవసాయంలో. అలాగే నెక్స్ట్ చూడండి, తూర్పు ఆరబెట్టడం మీరు ఎక్కడ చూసింటారు? వడ్లు ఉన్నాయి కదా, తాళ్ళ వడ్లు ఉన్నాయి, వాటిని గట్టి వడ్లని వేరు చేయడానికి మనం తూర్పు ఆరబెడతాం. చూడండి, ఒకసారి చూద్దాం. మిశ్రమంలోని వేర్వేరు అంశాలను వేరు చేసే పద్ధతిని తూర్పు ఆరబెట్టడం అంటారు. గాలిని ఊదడం ద్వారా మిశ్రమంలోని బరువైన మరియు తేలికైన అంశాలను వేరు చేయడానికి తూర్పు ఆరబెట్టడాన్ని ఉపయోగిస్తాం. సో రైతులు బరువైన ధాన్యపు గింజల నుండి తేలికైన పొట్టును వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి తూర్పు ఆరబెట్టడం. ఓకే, నెక్స్ట్ జల్లెడ పట్టడం. ఎప్పుడు జల్లెడ పడతాము? వేరు పరిమాణంలో జల్లెడను ఉపయోగించి పిండిలోని సన్నని పిండి రేణువులు జల్లెడ రంధ్రాల గుండా క్రిందకు పడిపోతాయి. లావైన మలినాలన్నీ జల్లెడ మీద ఉండిపోతాయి. సో నిర్మాణ స్థలాలలో ఇసుక నుండి చిన్న గులకరాలను వేరు చేయడానికి జల్లెడ పద్ధతిని ఉపయోగిస్తాం. మిశ్రమం యొక్క అంశాలు వేర్వేరు పరిమాణం కలిగి ఉన్నప్పుడే జల్లెడ పట్టడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ అవక్షేపం అంటే సెడిమెంటేషన్. అవక్షేపము లేదా తేర్చడం గురించి తెలుసుకుందాం. నీరు కలిపినప్పుడు మిశ్రమంలోని బరువైన అంశము నీటి అడుగు భాగాన చేరుతుంది. సో నీటి అడుగు భాగాన చేర్చే ఈ ప్రక్రియను అవక్షేపం అంటారు. నీరు దుమ్ముతో పాటు తొలగించబడినప్పుడు ఈ ప్రక్రియను తేర్చడం అంటారు. ఓకే, ఒకదానితో ఒకటి కలవని రెండు ద్రవాల మిశ్రమాన్ని వేరు చేయడానికి అవక్షేపణం మరియు తేర్చడం అనే పద్ధతిని ఉపయోగిస్తాం. ఎలా అంటే నీరు నూనె మిశ్రమాన్ని వేరు చేయడానికి. ఇప్పుడు నీటి పరిమాణం ఇది. నీటిపై ఆయిల్ నూనె అనేది తేలుతుందా, మునుగుతుందా?
సో సెకండ్ లెసన్లో చెప్పుకున్నాం కదా, నూనె అనేది తేలుతుంది. సో ఈ నూనెని వంచడం ద్వారా నూనెని మాత్రమే పక్కకు తీస్తే అప్పుడు ఏం చేసినాం, తేర్చడం నూనె పైకి వచ్చిన తర్వాత దాన్ని పక్కకు తీస్తున్నాం అనమాట. తేర్చడం, అవక్షేపణం. సో నీరు నూనె మిశ్రమాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతులు. నెక్స్ట్ వడపోత పద్ధతి. ఇప్పుడు టీ ఉంది, తేనీటిని సిబ్బి గరిటెను ఉపయోగించి వడపోయడం ద్వారా తేయాకును వేరు చేయు ప్రక్రియని వడపోత అని అంటారు. వడపోత కాగితము అతి సన్నని రంధ్రాలు కలిగిన వడపోత సాధనం. సో ఈ వడపోత ప్రక్రియకి ఉపయోగించే సోపానాలు, స్టెప్స్ ఏంటంటే, వడపోత కాగితాన్ని శంకు ఆకారంలో మడిచి ఒక గరాటు మీద అమర్చాలి. ఎలా అమర్చాలి? ఇది అనుకో వడపోత కాగితం ఇది. ఈ వడపోత కాగితాన్ని శంకు ఆకారంలో మడుస్తున్నాం. శంకు ఆకారంలో మడిచి ఒక గరాటు మీద అమర్చాలి. అప్పుడు వడపోయవలసిన మిశ్రమ ద్రావణాన్ని వడపోత కాగితంపై పోయాలి. అప్పుడు ఆ మిశ్రమంలోని ఘన పదార్థాల కణాలు వడపోత కాగితం గుండా వెళ్లకుండా దాని మీద నిలిచిపోయి మనకు కావలసిన ద్రవ పదార్థాన్ని వడపోత చేయడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియనే వడపోత ప్రక్రియ అంటారు. ఇవి మెయిన్ స్టెప్స్. సో పండ్లు, కూరగాయల రసాలను వడపోసి గుజ్జులోని గింజలను, రేణువులను తొలగించడం జరుగుతుంది. పన్నీర్ తయారీ ప్రక్రియలో కూడా వడపోత పద్ధతిని ఉపయోగిస్తాము. చూడండి, బాష్పీభవనం అంటే నీటిని దాని ఆవిరిగా మార్చే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. నీరు ఉన్న చోట బాష్పీభవనం నిరంతరం జరిగే ప్రక్రియ. ఉప్పు నీటి నుండి ఉప్పు మార్చడానికి ఉపయోగపడేదే బాష్పీభవనం. సముద్రపు నీటి నుండి ఉప్పును పొందడానికి వాడే పద్ధతిని బాష్పీభవనం అంటారు. ఇంపార్టెంట్ బిట్స్ చూడండి. నీటిలోని ఇసుకను తేర్చుట లేదా వడపోత ద్వారా వేరు చేయవచ్చు. అంతే కదా, నీటిలోని ఇసుకను తేర్చుట లేదా వడపోత ద్వారా వేరు చేయవచ్చు. సాంద్రీకరణం అంటే నీటి ఆవిరిని ద్రవ రూపంలోనికి మార్చే ప్రక్రియను సాంద్రీకరణం అంటారు. సంతృప్త ద్రావణం, ఏదైనా పదార్థాన్ని నీరు తనలో పూర్తిగా కరిగించుకొని ఇక కరిగించడానికి వీలు పడని స్థితిలో గల ద్రావణంను సంతృప్త ద్రావణము అని అంటారు. వేడి చేస్తే నీటిలో ఎక్కువ మోతాదులో ఉప్పు కరుగుతుంది. అంటే ఒక పదార్థాన్ని ఒక ద్రవంలో కరిగించడం ద్వారా ద్రావణం తయారవుతుంది. ఒక ద్రావణం తనలో మరింత ఎక్కువ పదార్థాన్ని కరిగించలేకపోతే ఆ ద్రావణాన్ని సంతృప్త ద్రావణంగా పిలుస్తాం కదా. సో ఈ సంతృప్త ద్రావణము మామూలుగా పోసినప్పుడు సంతృప్త ద్రావణంకి చేరినప్పుడు ఈ ద్రావణము ద్రావణాన్ని వేడి చేయడం ద్వారా ఇంకొంచెం పదార్థాన్ని తనలో కరిగించుకునే శక్తిని పొందుతుంది అంటున్నారు. ఓకే, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.